తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలని అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వనపర్తి, కామారెడ్డి, జగిత్యాల, జనగాం, వికారాబాద్, గోదావరిఖని, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఆదిలాబాద్ వంటి 9 జిల్లాలలో ఆధునిక క్రిటికల్ కేర్ బ్లాక్స్ నిర్మాణం పూర్తయింది. సుమారుగా 50 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ యూనిట్లని మరొక 15 రోజులలో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా స్థాయిలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్, మొదటి గంట అత్యంత కీలకం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, గర్భిణీలకు వచ్చే అత్యవసర సమస్యల సమయంలో తక్షణమే చికిత్స అందించే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి కేసులని హైదరాబాద్ లేదా సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రులకి తరలించే లోపే ప్రాణాపాయం సంభవించేది. ఇప్పుడు ఈ కొత్త క్రిటికల్ కేర్ యూనిట్ల ద్వారా ఈ విలువైన సమయం వృధా కాకుండా జిల్లా కేంద్రాల్లోనే నిపుణులైన వైద్యులు అత్యాధునిక పరికరాలతో చికిత్స అందించనున్నారు. ప్రతి క్రిటికల్ కేర్ బ్లాక్ కార్పొరేట్ ఆసుపత్రులకి ధీటుగా అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటుంది. ఇందులో 10 ఐసీయూ పడకలు, 6 హెచ్డియూ పడకలు, 24 ఐసోలేషన్ పడకలతో పాటు అంటువ్యాధులు సోకకుండా నెగటివ్ ప్రెజర్ వెంటిలేషన్ వ్యవస్థని కూడా ఏర్పాటు చేశారు. అలాగే 2 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక డయాలసిస్ పడకలు, స్వతంత్ర ఆక్సిజన్ ప్లాంట్లు, అత్యాధునిక ల్యాబ్ సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇన్ఫెక్షన్ల నియంత్రణ కోసం రోగుల రాకపోకలకి ప్రత్యేక ప్రవేశ ద్వారాలను కూడా సిద్ధం చేశారు. సాధారణంగా క్రిటికల్ కేర్ చికిత్సలు ప్రైవేట్ ఆసుపత్రులలో రోజుకు వేలల్లో, లక్షలలో ఖర్చుతో కూడుకున్నవి. ఈ సేవలు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజల మీద భారీ ఆర్థిక భారం తగ్గనుంది. ఇది కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా ప్రజా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రజలకి భరోసా కల్పించే దీర్ఘకాలిక పెట్టుబడి. జిల్లా స్థాయిలోని మెడికల్ కాలేజీల పరిధిలోని ఇవి ఉండడం వల్ల వైద్య విద్యార్థులకి సైతం ప్రాక్టికల్ అనుభవం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ క్రిటికల్ కేర్ వ్యవస్థ తెలంగాణని ఆరోగ్య రంగంలో దేశానికి ఆదర్శంగా నిలబడనుంది. ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి రూపాయి ఖర్చు లేకుండా సొంత జిల్లాలోనే పునర్జన్మ ప్రసాదించే ఈ వ్యవస్థ సామాన్యుల పాలిట వరంగా మారనుంది.